జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి ఒక చర్చనీయాంశం చేసి ఆ విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి రాష్ట్రాలు దేశంలో ఒకే పన్ను ఉండాలని కొంత చర్చ జరిగినప్పటికీ ఎలాంటి నిర్ణయం జరగకుండా ఏకాభిప్రాయం రాదు, చర్చ జరగలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత 16వ సంవత్సరంలో చర్చనీయాంశం చేయటం జరిగింది. ఆ విధంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ఆర్థిక శాఖ మంత్రుల్ని, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక హోంశాఖ, ఆ విధంగా అందరూ కలిసి ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను ఉండటం కన్నా ప్రజలకు సౌలభ్యంగా ఉండటానికి, ఆ విధంగా ఉత్పత్తి వాటి నుంచి వచ్చేటువంటిది ఎక్కడా కూడా అండర్మైన్ కాకుండా ఉత్పత్తి మేరకు పన్ను కూడా ప్రభుత్వాలకి వచ్చేట్టుగా ఉండాలి. అందుకోసం పన్ను ఒకే దగ్గర వేయగలిగితే ఆ పన్ను ఎక్కడ వేసినా ఆయా రాష్ట్రాల్లో అమ్మకాన్ని బట్టి, ఆ రాష్ట్రాల్లో ఉత్పత్తిని బట్టి వాళ్ళ షేర్ని అల్టిమేట్గా కేంద్రంలో జమ అయితే తర్వాత కాలంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా వాళ్ళ యొక్క నుంచి వసూలైన పన్నుని వెనక్కి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాము అని చెప్పి కేంద్రం చర్చ చేయటం జరిగింది. అలాంటి చర్చ జరిగే సందర్భంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాయి. ఏమిటి గ్యారంటీ ఉంది, మా దగ్గర వసూలైనది అదనంగా ఉంటే మీరు మాకు ఇస్తారనే గ్యారంటీ ఏమిటి? ఒకవేళ మేము మా రాష్ట్రాల్లో మా అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి, ఉత్పత్తిని బట్టి మేము అదనంగా పన్నులు వేసుకునే అవకాశాన్ని మేము కోల్పోతాం ఒకవేళ కేంద్రానికే కనుక మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తే అని చెప్పి ఆ విధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందేహాల్ని వ్యక్తపరిచాయి. అంతేకాకుండా మాకు కనీసం వసూలైందైనా మాకు వస్తుందనే గ్యారంటీ కూడా ఏమిటి అని అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఈ రాష్ట్రాలకి ఏదో నిర్దిష్ట కాలం పెట్టుకుందాం, ఆ నిర్దిష్ట కాలంలో కనుక తక్కువ వచ్చిన 14% కన్నా తక్కువ వస్తే దాన్ని అదనంగా కేంద్ర ప్రభుత్వమే 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా 14% కన్నా తక్కువ వస్తే దాన్ని భర్తీ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి చివరిలో చర్చల్లో హామీ ఇవ్వటం వలన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఒక 5 సంవత్సరాల కాలం పాటు చూద్దాం దీని యొక్క ప్రయోగాన్ని అని చెప్పి అన్న మేరకు ఆనాడు ఆమోదించిన పరిస్థితి వచ్చింది. ఆమోదించినప్పుడు కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 7 ప్రకారం ఈ రాష్ట్రాలకి నుంచి వసూలైన వాటిని వెనక్కి ఇవ్వటానికి 5 సంవత్సరాల పాటు తక్కువ వస్తే కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దాన్ని రిటర్న్ ఇవ్వడానికి బాధ్యత వహిస్తూ రాజ్యాంగ సవరణ కూడా చేయటం జరిగింది. రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత 2017 నుంచి 2022 వరకు కూడా ఈ 5 సంవత్సరాల పాటు రాష్ట్రాలకి తక్కువ వచ్చినా కూడా ఖచ్చితంగా గ్యారంటీ చేస్తానని ప్రభుత్వం చెప్పింది. అందుకోసం ఒక సెస్ని, అంటే దేశంలో అనారోగ్యకరమైన హానికరమైనటువంటి ఉత్పత్తుల మీద అవసరమైతే ప్రత్యేకమైన పన్ను వేసి ఆ ప్రత్యేక పన్నుని సెస్గా వసూలు చేసి దేశవ్యాప్తంగా దాన్ని ఈ జిఎస్టీకి ఒక రిజర్వ్ ఫండ్గా పెడదాం. ఈ రిజర్వేషన్ పెట్టిన ఫండ్లో నుంచి అవసరం ఏ రాష్ట్రాలకైనా నష్టం వస్తే ఆ రిజర్వ్ ఫండ్లో నుంచి ఇస్తామని చెప్పి ఆనాడు చట్టబద్ధం చేసి రాజ్యాంగ సవరణ చేసి ఆ విధంగా అన్ని రాష్ట్రాలని ఆమోదింపజేసిన పరిస్థితి. మరి అలా చూసినప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల కాలం పూర్తయింది. 3 సంవత్సరాల కాలంలో కనుక చూస్తే అలాంటి రిజర్వ్ ఫండ్ సుమారుగా 45,000 కోట్లు జమ అయింది. ఈరోజు కేంద్రం రాష్ట్రాలకు ఏంటంటే 3 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ కింద చెల్లించాల్సినవన్నీ కూడా బకాయి పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఇయర్ అన్నారు. ఇప్పుడు వచ్చేటికి 19లో 20లోకి వచ్చేప్పటికీ ఈ కరోనా ఒక విధంగా ఆర్థిక వ్యవస్థ మీద, రాష్ట్రాల ఆదాయం మీద, ఆ విధంగా అన్నిటి మీద, ప్రజల మీద ప్రభావం పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న 41వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే, ఆ సమావేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు మా వాటా మాకు వస్తుంది, బకాయిలతో సహా వస్తుందని చెప్పి ఎదురు చూశారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రావాల్సిన బకాయిలు, తక్షణం ఇవాళ రావాల్సినవి అన్నీ కలిపితే 25,000 కోట్ల రూపాయలు వస్తాయి. 25,000 కోట్లు వస్తే ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పి మన ఆర్థిక మంత్రి హరీష్ రావు పోయి అక్కడ హాయిగా 25,000 కోట్లు చెక్ తీసుకుని రావచ్చు అని చెప్పి ఆ విధంగా ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే, ఈ సమావేశం జరిపిన దాని ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఉన్న కష్టకాలంలో కరోనా ఒక దేవుడు ఆదేశించిన మేరకు ఏంటంటే మన దేశంలో ఆర్థిక పరిస్థితి బాగా కుంటుపడింది, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుంటుపడింది.
కాబట్టి కరోనా దేవుడి యొక్క ఆదేశం ఏంటనంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా వెనక్కి జిఎస్టీ బకాయిని చెల్లించే పరిస్థితి లేదు అని చెప్పి ప్రకటించింది. దేవుడి పేరు మీద అందరినీ ఒక సెంటిమెంట్ పేరు మీద ఏంటంటే వెనక్కి నట్టి మీకు బకాయిలు రావు, మీరు కామ్గా ఉండాలి, అల్లరి చేయొద్దు అని స్కూల్లో చిన్నపిల్లలు చెప్పినట్టుగా పాఠం చెప్పినట్టుగా ఆమె ఒక ఉపాధ్యాయులుగా చెప్పడానికి ప్రయత్నిస్తే దాదాపు ఇప్పటికే కాలి ఆ విధంగా ఆవేశంతో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఆర్థిక ఇబ్బందులతో అన్ని రాష్ట్రాలు, ఎందుకంటే కేంద్రం కరోనా సందర్భంగా ఆరోగ్య సమస్యల మీద రాష్ట్రాలకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. కేవలం జనతా కర్ఫ్యూ పేరు మీద మార్చి 25 అర్ధరాత్రి ప్రకటించి ఆ విధంగా 65 రోజుల్లో 70 రోజుల్లో లాక్డౌన్ ప్రకటించారు. మనకు తెలుసు లాక్డౌన్ ఒక విధంగా అన్ప్రిపేర్డ్గా జరిగింది. ఆ విధంగా ప్రజలు నష్టపోయారు, పరిశ్రమలు నష్టపోయినాయి, ఆ విధంగా ఉత్పత్తులు దెబ్బతిన్నాయి, రవాణా తగ్గిపోయింది, ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అని చెప్పి అప్పటి నుంచి చర్చలు జరుగుతున్నాయి. లాక్డౌన్ మూలకంగా కరోనా కట్టడి కాలేదు, ప్రజల ఆర్థిక జీవనం, దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు చితికిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి క్రమంలో జిఎస్టీ బకాయిలను వస్తాయేమో మా రాష్ట్రాలకి వాడుకోవచ్చు అని అనుకుంటే చావు కబురు చల్లగా చెప్పినట్టుగా సమావేశం అయితే పెట్టి మీకు బట్వాడా చెయ్యము, నిధులు బట్వాడా చేసే పరిస్థితులు లేము, ఇది కరోనా దేవుడి యొక్క ఆజ్ఞ లేక నిర్దేశం అని చెప్పినట్టు పరిస్థితి. దాంతో ఆ రోజు కేరళ నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నట్టు థామస్ ఐజాక్ ఆయన చెప్పాడు, ఇవాళ మాకు 16,000 కోట్లు రావాలి, మీరు 16,000 కోట్లు ఇవ్వకపోతే మేము కరోనాని ఎదుర్కోవడంలో అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం, ప్రజలకు అనేక రూపాల్లో సహకరిస్తున్నాం, మేము ఫుడ్ ప్యాకేజ్ పేరు ఫుడ్ కిట్ పేరు మీద ఇప్పుడు ఇచ్చాము, ఇంకో 4 నెలలు ఇవ్వాల్సి ఉంది, ఆ విధంగా అనేక ప్రైమరీ హెల్త్ పెంచుతున్నాం, ఆ విధంగా ప్రజల యొక్క అవసరాల కోసం హౌసింగ్ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం, కాబట్టి మీరు ఇవ్వకపోతే మా రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది చెప్పారు. అప్పుడు దాదాపు ఏంటంటే నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే మేము ఇవ్వలేం కానీ బకాయిలు మీకు 2 సలహాలు ఇస్తాము అని చెప్పారు. ఏమిటి సలహాలు అంటే మీరు డైరెక్ట్గా కమర్షియల్ లోన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ మార్కెట్లో పోయి లోన్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ప్రత్యేక బాండ్స్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు, డిబెంచర్స్ అమ్ముకోవచ్చు అని చెప్పారు. అప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇది ఏ విధంగా కూడా న్యాయసమ్మతమైనది కాదు, మా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఇది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే అవసరమైతే మా రాష్ట్రాల హక్కులు రక్షించుకోవటంకు మేము ముందుకు ప్రయాణం అవుతాం, మా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాకు అలాంటి సూచనలు చేస్తున్నారని చెప్పారు. ఎప్పుడైతే కేరళ ఆర్థిక మంత్రి ఆ విధమైన చొరవ తీసుకుని తను నిర్ద్వందంగా ఇవ్వకపోతే ఊరుకునే సమస్య లేదు, మా రాష్ట్రాలని దెబ్బతీస్తే మేము చూస్తూ ఊరుకోము, అవసరమైతే అన్ని రూపాల్లో ఆందోళన చేస్తామని చెప్పారు. వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ విధంగా పంజాబ్ ముఖ్యమంత్రులు కూడా మేము కూడా ఆగే సమస్య లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పి వాళ్ళు సంసిద్ధమయ్యారు. మిగిలిన ముఖ్యమంత్రులు 2 రోజులు మేము ఆలోచిస్తాం, మాకు టైం కావాలన్నారు. కానీ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా మేల్కొన్నాయి. చివరికి బీజేపీ ప్రభుత్వాలు కూడా, ఈవెన్ బీహార్లో ఉన్నటువంటి బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం, నితీష్తో ఉన్న ప్రభుత్వం కూడా అక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా కల్రాజ్ మిశ్రా అని చెప్పి బీజేపీ జాతీయ నాయకుడు ఉండేది, ఆయనతో సహా చెప్పాడు ఇలాంటి కాలంలో జిఎస్టీ నిధులు ఇవ్వము అని చెప్పడం ద్వారా రాష్ట్రాలని మరింత ఇబ్బందుల్లో పెట్టినట్టు అవుతుంది, కాబట్టి కేంద్రమే ఆలోచించి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పి కూడా బీజేపీ ప్రభుత్వాలు కూడా చెప్పినట్టు పరిస్థితుంది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే ఇవాళ మా బకాయిలు మీరు ఇవ్వకపోతే మేము కూడా ఇతర రాష్ట్రాలతో కలిసి అవసరమైనటువంటి ఉద్యమం కోసం వెళ్తాం తప్ప, అవసరం న్యాయ పోరాటం చేస్తాం తప్ప మేము మాత్రం చేతులు ముడుచుకుని కూర్చే పరిస్థితి లేదు అని చెప్పారు. ఇవాళ ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఇస్తామని చట్టబద్ధమైందో ఇవ్వకపోవటం ఒక భాగం, ఇవ్వకపోవటమే కాకుండా ఈరోజు అంటే ఉచిత సలహాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా కూడా యాక్సెప్టబుల్గా లేదు అనేటువంటిది వస్తుంది. ఒక విషయం అర్థమవుతుంది, ఒకే దేశం ఒకే పన్ను అదే కాదు, ఇవాళంటే ఒకే దేశం ఒకే మతం అనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఆర్థిక వ్యవస్థను కుదేలుపరిచారు, కరోనాని కట్టడి చేయటం లేదు, నూతన ఎడ్యుకేషన్ పాలసీ కానీ లేక వ్యవసాయం మీద కార్పొరేట్గా తెచ్చిన ఆర్డినెన్స్లు కానీ ప్రజా హక్కుల మీద ప్రజాతంత్రం మీద చేసే దాడి కానీ నిరంకుశ పరిపాలన వైపుకు ప్రయాణం అవుతుంది. ఆ నిరంకుశ పరిపాలన భాగంగా రాష్ట్రాల హక్కుల్ని కుదేలు చేసి దేశ ప్రజలనే కాకుండా రాష్ట్రాల అధికారాలను కూడా దాదాపుగా అంచివేస్తున్న పరిస్థితి.
ఇది ఏ విధంగా కూడా న్యాయసమ్మతం కాదు. గతంలో 85-90 మధ్య ఇదే సమస్యలు వస్తే ఆనాడు జ్యోతిబాసు బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాసు చొరవ తీసుకున్నారు. ఎన్టీ రామారావు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఎన్టీ రామారావు జ్యోతిబాసు కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సమీకరించారు. విశాఖపట్నం, విజయవాడలో, హైదరాబాద్లో, కలకత్తాలో, కాశ్మీర్లో అనేకమైనటువంటి జాతీయ సమ్మేళనాలు జరిగాయి. ఆ విధంగా రాష్ట్రాల హక్కుల పరిరక్షణ సర్కారీ కమిషన్ వేయబడింది. సర్కారీ కమిషన్ ఖచ్చితంగా చెప్పింది, ఇది ఫెడరల్ వ్యవస్థ, ఈ రాజ్యాంగంలో కేంద్రం యూనిటరీ కాదు, రాష్ట్రాలకి స్వేచ్ఛ ఉంటుంది, రాష్ట్రాల హక్కులకి ఆ విధంగా సహకరించడంలో కేంద్రం సమన్వయంతో వ్యవహరించాలని చెప్పింది. అందుకని ఈరోజు మరో సర్కారీ కమిషన్ అవసరమైతే కూడా అందుకు సంసిద్ధంగా ఇవాళ కేరళతో ప్రారంభమైంది. కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఇవాళ మన తెలంగాణ, ఇతర రాష్ట్రాలన్నీ కలిసి రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం మరో సర్కారీ కమిషన్ లాంటి దానికైనా సంసిద్ధం కావాలని, న్యాయ పోరాటం సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి రాష్ట్రాల హక్కులను హరించే కేంద్రం నిరంకుశ పోకడని ఓడించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రాల హక్కులు సాధించాలి, అదేవిధంగా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఈ సందర్భంలో ఉందని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.